ఏంటి అని అంటే నేను కొంచెం నాకు ఆరోగ్యం అది ఇది కొంచెం మంచిగా లేదు, కొంచెం ఎక్స్టెన్షన్ కావాలి అని అడిగాను. అంటే మండే ట్యూస్డే వరకే ఇస్తాను అంటే నేను ఫ్రైడే వరకు కావాలి సార్ అన్నట్టు అడిగాను. నిన్న పోలీస్ స్టేషన్ నుండి నాకు ఫోన్ వచ్చింది, నేను ఎక్కడో ఉన్నప్పుడు రమ్మంటున్నారు అంటే నేను సిఏ గారికి చెప్పాను, అది బయట ఉండి మాట్లాడుకోండి ఏమైనా చేసుకోండి అన్నట్టు కూడా ఆయన సలహా ఇచ్చాడని చెప్పాను. దాన్ని పట్టుకొని ఆయనను మిస్అండర్స్టాండ్ చేయించి ఆయన కోపం వచ్చేటట్టు అడ్జస్ట్ చేసి ఇప్పుడు ఏంటంటే దౌర్జన్యంగా జరుగుతుంది. మొన్న కూడా లాస్ట్ బిఫోర్ ఫ్రైడే నైట్ 7:30 గంటలకు వచ్చేసి వర్క్ స్టార్ట్ చేస్తాను. ఎవరైనా కరెక్ట్గా ఉన్నవాళ్ళు పొద్దున్న 8 గంటలకు 6 గంటలకు తవ్వకాలు మొదలు పెడతారు. అప్పుడు మా పర్సన్స్ ఆపే ఆగినారు. ఇప్పుడు నాకు ఇమ్మీడియట్ ఇదంతా వెకేట్ చేయించేసి నాకు రిలీఫ్ కావాలండి. ఆర్ఎల్స్ ఆయన కోర్టుకు పోమనండి, కోర్టులో చూసుకోమనండి. కానీ ఇక్కడికి వచ్చి నన్ను దౌర్జన్యం చేస్తే నాకు ఎట్లా అవుతుంది? నేనేమో ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నా. ఇది సర్వే నెంబర్ ఎంత? ఇది సర్వే నెంబర్ 175B2. 175B2. ఇది 1.5 acre. లొకేషన్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు అండి, ఈ స్తంభం వరకు. అటు నుండి చెట్ల వెనకాల వరకు ఆ పోల్ ఉంది, ఎలక్ట్రికల్ పోల్ అక్కడ వరకు ఉంది. 1.5 acre మీదే అంటున్నారు కదా, అంటే చుట్టూ ఈ ఫ్లాట్ చుట్టూ వేరే వాళ్ళు ఉన్నారా, మిగతా మొత్తం మీదేనా? ఈ ఫ్లాట్లో 7 ఎంక్రోచ్ చేయాలి. ఎంక్రోచ్ అయింది, కోర్టులో కేసు నడుస్తుంది. అది 16 years నుండి లాంగ్ స్టాండింగ్ కేసు నడుస్తున్నది. ఈయన నేను 23లో కొన్నానని చెప్తారు, ఇప్పుడు వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ కావాలని అంటారు. అని 40 అక్కడ ఉన్నది. రాజిరెడ్డి అనేది ఆయన బార్డర్ చెప్పాడు, నేబర్ అని. ఆయన అక్కడ ఉన్నాడు, దాన్ని ఇక్కడ వచ్చి ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతాడు ఆయన? మీకు రిలీఫ్ ఏంటి లాస్ట్? నాకు న్యాయం చేయాలి, ఇంకేం చేసుకున్నాను. తర్వాత 2 సార్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను నా వైఫ్ మీద. తర్వాత 2009-10లో ఒక 7 దీని మీద డిస్ప్యూట్ చేశారు. ఆ డిస్ప్యూట్ చేసినప్పుడు నేను కోర్టుకు పోయినాను, వాళ్ళు కూడా కోర్టులో ఉన్నారు. 2010 నుండి 2026 వరకు అది కోర్టులోనే నడుస్తున్నది. రీసెంట్గా ఒక ఆయన దూడం రాజేష్, ఇంకొక ఆయన ఇద్దరు శ్రీశైలం అని ఇద్దరు కలిసి వచ్చేసి నా ఈ పీస్ఫుల్ ల్యాండ్లో నేను 16 years నుండి ఇట్లా ఖాళీగా మంచిగా ఉంచుకుంటున్న ల్యాండ్లో మధ్యలో వచ్చేసి ఈ విధంగా వర్క్ చేస్తున్నారండి. ఈ విధంగా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ రోడ్డు లేదు, వాళ్ళకు ఏమీ లేదు. వాళ్ళు వచ్చేసి ఇక్కడ రోడ్ నెంబర్ 3లో వాళ్ళ ప్లాట్లు ఉన్నాయి, 40, 41, 42. అది ఆయన తీసుకొచ్చింది, దూడం రాజేష్ అంటే ఆయన తీసుకొస్తే నేను కష్టపడ వాళ్ళు ఏదైతే ప్లాట్ కొన్నారో దాన్ని ఫైండ్ అవుట్ చేసినాను. ఫైండ్ అవుట్ చేసిన దానికి ఇక్కడ వచ్చేసి ఆయన ఎస్టాబ్లిష్ కావడానికి అన్యాయంగా అది చేస్తున్నారు. పొద్దున మా పర్సన్ వచ్చేసి ఇక్కడికి వస్తే ఆయనను ఫోటోలు తీసి బెదిరియడము, ఈ విధంగా చేస్తే ఆయన పారిపోయినాడు. నేను హైదరాబాద్లో ఉన్నా, నేను మెడికల్ చెకప్ చేసుకుంటే ఇమ్మీడియట్ రష్ అవుట్ అయ్యి ఇక్కడికి వచ్చేసాను. మీకు కావాల్సిన న్యాయం ఏంటి? నా ల్యాండ్ నాకు కావాలి, నా ల్యాండ్ నాకు కావాలా. నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు, పర్మనెంట్ ఇంజక్షన్ ఇచ్చారు, తర్వాత పోలీస్ ఎయిడ్ ఇచ్చారు. 2010 నుండి నేను ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకొని కూర్చొని ఉన్నాను ఇక్కడ. ఇవాళ సడన్గా వచ్చేసి ఒక వ్యక్తి ఇందులో ఈ విధంగా ట్రెంచెస్ తవ్వి అది చేశారు. ఆయన నాకు కేబినెట్లో వేస్తున్నాను పంపించాడు, కానీ నెంబరింగ్ కానీ అది కానీ ఏమి ఇవ్వకుండా ఊరికైనా లాయర్ నోటీసు లాగా పంపించాడు. అది దేనికి నిలవదని నేను మా అడ్వకేట్ అంటే, సరే నా ల్యాండ్ నేను ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడ వచ్చినాను. ఇంత జరుగుతున్నాను కూడా ఆయన వర్క్ ఆపమన్నాను కూడా దౌర్జన్యంగా పనిచేస్తున్నారు. ఆయనకేమైనా అబ్జెక్షన్ ఏదైనా ఉంటే రోడ్ నెంబర్ 3లో పోయి ఆయన సెట్ కావాలా. కానీ ఇక్కడికి వచ్చేసి ఓపెన్ మైదానం ఉన్నదని చెప్పేసి ఇక్కడ తవ్వకాలు మొదలు పెడితే ఆయన చేసిన తవ్వకాలు కూడా ఎటు సైడ్ రోడ్డు బార్డర్ లేకుండా చేస్తున్నారు. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇక్కడ పక్కకు వాటర్ బాటిల్ ఉన్నది, వాటర్ ప్లాంట్ ఉన్నది. ఈ ప్లాంట్ వచ్చేసి 21, 22 అని ప్లాట్ నెంబర్లు ఉంటాయి. ఇక్కడ ఉన్నదని చూపెడతాడు పోలీస్ స్టేషన్లో. ఇక్కడ 21, 22 ప్లాట్లు ఉన్నప్పుడు 40, 41, 42 ఇక్కడ ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది? ఆయన స్వయంగా పోలీస్ స్టేషన్లో ఒప్పుకున్న ఇది. ఇంత అడ్జస్ట్ చేసుకొని మీ పేపర్లు సరిగ్గా లేవంటే నా పేపర్లు మంచిగా ఉన్నాయో లేవు, గత 16 ఏళ్ళ నుండి నేను పొజిషన్లో ఉన్నా, కబ్జాలో ఉన్నాను. దాన్ని నేను కాపాడుకుంటూ వస్తున్నా.
ఇవాళ సడన్గా వచ్చేసి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి నీది కాదు ఇది అని అంటే నేను ఏమైపోవాలి, ఎవరికి చెప్పుకోవాలి?